వీక్షకులకు నమస్కారం. జేసన్ ఆర్టేకి సోషియాలజీ ప్రొఫెసర్గా ఉద్యోగం వచ్చింది. ఆయనకి వయసు 37 ఏళ్ళు. అత్యంత పిన్న వయస్కుడు ప్రొఫెసర్గా చేరాడు. అలాగే అతను నల్ల జాతికి చెందినవాడు. వర్గ జాతి వివక్షలనే కాదు, మరొక వివక్షను కూడా ఆ జేసన్ అధిగమించారు. ఈయనకి ప్రొఫెసర్గా పదవి వచ్చిందన్న విషయం పేపర్లో రాగానే ఆయన అభినందిస్తూ 2 లక్షల ఈమెయిల్స్ వచ్చినాయి. ఆయనేమి ప్రధాని ప్రెసిడెంట్ కాదు, జస్ట్ మామూలు ప్రొఫెసర్. ఎందుకంటే అతనికి ఆటిజం ఉంది. ఆటిజం అనేది ఈ రోజుల్లో కామన్గా లేట్ వయసులో పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల కానీ, రకరకాల ఆహార పదార్థాలు మందుల వల్ల కానీ పుట్టే పిల్లల్లో చాలామందికి ఆటిజం అనేది కనిపిస్తుంది. ఇతను ఆటిజంతో బాధపడుతూ 37 ఏళ్ల వయసులో ప్రొఫెసర్ అవుతూనే పిహెచ్డి విద్యార్థులకు మార్గదర్శకత్వం వహిస్తున్నాడు. పలు అంశాలపై పరిశోధన చేస్తున్నాడు. చారిటీకి నిధుల సేకరణ కార్యక్రమాలు చేపడుతుంటాడు. ఉన్నత విద్యలో జేసన్ సాధించిన విజయాలకు గాను 4 పదులన్నా నిండుకున్న 5 గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ఆటిజంతో పెరిగేవారు తమ పనులు తాము చేసుకోవడమే గొప్ప. అలాంటిది ఇది ఎలా సాధ్యమైంది? సంకల్పం ఉంటే నైపుణ్యాలదేమున్నది, అవే వచ్చేస్తాయి అంటాడు జేసన్. జేసన్ తండ్రి ఒక షెఫ్, తల్లి నర్సుగా పనిచేస్తున్న జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడేది. జేసన్కి ఆటిజం ఉందని తెలిసినప్పటి నుంచి పిల్లాడిని తన వెంటే ఉంచుకునేది. 11 ఏళ్ల వరకు జేసన్కి అసలు మాటలే రాలేదు. గంటల తరబడి స్పీచ్ థెరపీలు ఇప్పించడమే కాకుండా పాటల రూపంలో పదాలు చెప్పడానికి ప్రయత్నించేది తల్లి. వ్యర్థ ప్రయత్నం వద్దని, పునరావాస కేంద్రంలో చేర్పించమని సలహాలు ఇచ్చేవారు అందరూ. ఆమె మాత్రం పట్టు వదలలేదు. 11వ ఏట జేసన్కి మాటలు వచ్చాయి. 18 ఏళ్లకి చదవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇక వెనుతిరిగి చూడలేదు. కష్టపడి చదివి ఎంఏ, ఎంఈడి, పిహెచ్డి పూర్తి చేశాడు. ఫీజుల కోసం బాత్రూంలు కడగడం సహా అతను చేయని పని లేదు. ఒకటే అనుకునేవాడిని, ఇదేదీ శాశ్వతం కాదని అంటారు ప్రొఫెసర్ జేసన్. అతనికి పాఠశాల విద్య, సిలబస్ రూపకల్పన, మానసిక ఆరోగ్యం లాంటివి ఇష్టమైన విషయాలు. ఆ రంగంలోనే ఎన్నో పరిశోధనా పత్రాలు సమర్పించారు, పుస్తకాలు రాశారు. తల్లి దగ్గర నుంచి సంఘసేవను అందిపుచ్చుకున్న జేసన్ పలు స్వచ్ఛంద సేవా సంస్థలకు ఆర్థిక సాయం చేస్తున్నారు. అందరూ నిరుత్సాహపరుస్తున్న సమయంలో ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అండగా నిలిచి నన్ను సానబెట్టారు. అదే నా జీవితంలో మేలు మలుపైంది. అందుకు ఆయనకు ఎలాంటి ప్రతిఫలమూ తీసుకోలేదు. తాను నాకు చేసినట్టే నేను మరెందరికో చేయగలననేవారు. అదెప్పటికీ మర్చిపోనంటాడు జేసన్. పుస్తకాల్లో కూరుకుపోవడం వల్ల లాభమేమీ లేదు. నువ్వు చేసేది ఏదైనా మనుషులు ప్రభావితం చేయాలని గుర్తుంచుకోమన్న తండ్రి మాటని ఆచరణలో పెడుతున్నాడు. మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు చెప్పింది ఇలాంటి వారి గురించే కదా. ఈ విధంగా మనకి ఆటిజం ఉన్న పిల్లలు పైకి రావడం ఆనందదాయక. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్.